ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన నేరం చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులకు వేరు వేరు శిక్షలు ఎందుకు విధిస్తారనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఒక చిన్న కథ ద్వారా. సో ఒక ఏరియాలో రాము సోము అని ఇద్దరు వ్యక్తులు వేరు వేరు సందర్భాల్లో దొంగతనం చేస్తూ దొరికిపోయారు. సో చట్టం ప్రకారం దొంగతనానికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దానికి గాను ఇద్దరు వ్యక్తులు రాము సోము ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. సో న్యాయమూర్తి మొదటగా రాము పరిస్థితిని పరిశీలిస్తాడండి. రాము ఇదివరకే పలు నేరాలు చేశాడు. దొంగతనం చేసే సమయంలో ఇంటి యజమానిని తీవ్రమైన గాయం చేస్తాడు. రాము ఆరోగ్యంతో ఉన్నాడు. సో సోము పరిస్థితిని కూడా పరిశీలిస్తాడు. సోము మొదటిసారి ఆకలితో ఒక చిన్న వస్తువును దొంగలించాడు. అతను చాలా వయసు పైబడిన వాడు ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. సో జడ్జి గారు వీరిద్దరి పరిస్థితులను చూశాక రాము చేసిన నేరం తీవ్రమైనదిగా పరిగణించి అతనికి 2 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తాడండి. అంటే జైల్లో అతను కఠినమైన పనులు అంటే రాళ్ళు కొట్టడం, తోట పని వంటివి చేయాల్సి ఉంటుంది. సోము పరిస్థితిని కూడా మన జడ్జి గారు పరిశీలించి అతని వయసు అనారోగ్యంతో మరియు అతను వయసు పైబడిన వాడు ఉంటాడు, అనారోగ్యంతో ఉంటాడు. మొదటి తప్పును పరిగణలోకి తీసుకొని 1 ఏడాది సరళమైన జైలు శిక్ష విధిస్తారండి. అంటే ఇతను జైల్లో ఉంటాడు కానీ కఠినమైన శ్రమ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకే రకమైన నేరం జరిగినప్పుడు నిందితుడి ప్రవర్తన మరియు స్థితిని బట్టి శిక్ష కఠినంగా ఉండాలా, సరళంగా ఉండాలా, లేక సగం కఠినంగా ఉండి సగం సరళంగా ఉండాలా అని నిర్ణయించే అధికారం మాత్రం జడ్జికే ఉంటుందండి. సో ఈ అధికారం జడ్జి గారికి ఎక్కడ నుండి వస్తుందంటే భారతీయ న్యాయ సమితిలోని సెక్షన్ 7 ప్రకారంగా జడ్జి గారికి ఈ అధికారం ఉంటుందండి. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.